హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు. ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో మీరు కంపల్సరీగా నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కామెంట్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మధ్య కువైట్లో సోషల్ మీడియాలో టిక్టాక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కొందరు వీడియోలు చూస్తున్నాను. చాలా ఘోరంగా తిట్టుకోవడము, బట్టలు లేకుండా ఉండే ఫొటోస్ను తీసుకొచ్చి పెట్టడము, బట్టలు లేకుండా ఉండే వీడియోస్ పెట్టడము, వాళ్ళకు కుదరినప్పుడు ఏవేవో తిట్టుకోవడము, నువ్వు వాంతో ఉన్నావు, నువ్వు ఈయనతో ఉన్నావు, ఇలాంటి వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మీకందరికీ నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక వీడియో చేయాలని నా మనసుకు కలిగి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇబ్బంది లేదు. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా కువైట్కి వస్తున్నారో, ఎవరైతే కొత్తగా కువైట్కి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకున్నారో వాళ్ళకన్నా కొద్దిగా అర్థం చేసుకుంటారని. నేను కువైట్ రాకముందు ఎవరైనా కువైట్ నుంచి ఇంటికి వస్తే వాళ్ళని చూసి నేను కూడా కువైట్కి పోతే వీళ్ళలాగా బాగా డబ్బులు సంపాదించచ్చేమో, వీళ్ళలాగా బంగారు సంపాదించచ్చేమో, వీళ్ళలాగా బాగా ఇల్లు కట్టుకోవచ్చేమో కలలు కనేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెయ్యం పగులు నిద్ర ఆగారం మానేసి ఒక పూట తిని ఒక పూట తినక ఇక్కడ కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయని అర్థమైంది. నేనే కాదు, ఎవరైతే కొత్తగా కువైట్కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే కువైట్కి వచ్చినారో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆల్రెడీగా ఎంత కష్టపడితే ఇక్కడ డబ్బులు వస్తాయి అనేది. మనం ఎవరి కోసం ఇక్కడికి వచ్చాం, మనం ఎందుకు వచ్చాం కువైట్కి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు మర్చిపోతున్నారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మర్చిపోతున్నారు. మనం ఎందుకు వస్తాం ఇక్కడికి? ఏదో ఇంటి దగ్గర మనకు అప్పో సొప్పో ఉండి పిల్లలను బాగా చదివించుకోవడానికి, లేదా నలుగురిలో మనం కూడా మంచిగా ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఏదో ఒక ఆశతో ఏదో ఒక ఆలోచనలతో ఎన్నో కలలు కంటూ ఇక్కడికి వస్తాం. ఏమైతే మీరు అనుకోని గల్ఫ్కి వచ్చారో అన్నీ మర్చిపోతున్నారు కొందరు. టిక్టాక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, టిక్టాక్ వీడియోస్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో, ఈ టిక్టాక్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము, వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళు తీసుకోవడం, వీళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకోవడం, మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారడము, వీళ్ళని రూములకు తీసుకోవడము, వీళ్ళ రూమ్కి వాళ్ళని పిలుచుకోవడము, కొన్ని రోజులు బాగా వాడుకోవడం, లాస్ట్కి నచ్చినప్పుడు ఏదో ఒక వంకర పెట్టి ఏదో ఒకటి కొట్లాడుకొని వదిలేయడం. వదిలేసిన తర్వాత అందరితో గమ్ముకుంటున్నారా? ఉండడం లేదు. ఎక్కడైతే రూముల్లో కలుసుకొని ఉంటారో, ఎక్కడైతే వీళ్ళు పడుకొని ఉంటారో అక్కడ ఫోటోలు దిగి ఉంటారో ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేయడం. టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ ఫోటోలు పెట్టేయడం. మగోడైతే ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఒక ఆడదాని ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే ఆమె జీవితం ఏం కావాలా, ఆమె సంసారం ఏం కావాలా? ఇంటికాడ వాళ్ళ భర్తకు తెలిస్తే వాళ్ళ భర్త మళ్ళీ ఆమెను ఇంట్లోకి రాణిస్తాడా? ఊర్లో నలుగురు ఏమంటారో? కువైట్కి పోయింది, కువైట్ అనే కాదు ఏ దేశమైనా సరే, గల్ఫ్ దేశాల్లో ఏ కంట్రీకి వచ్చినా సరే, కువైట్కి పోయింది, అక్కడికి వెళ్ళి ఇంకొకరిని పెట్టుకొని ఈ విధంగా తిరిగిందంట, ఈ బుద్ధు చూడండి ఆయన ఫోటోలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసినారు, అందుకే నా కువైట్కి పోయిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అప్పుడు వాళ్ళ మొగునికి ఆమెకు మధ్య గలాట రావడం, విడిపోవడము ఈ విధంగా ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం పని చేయడానికి వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది చాలామంది మర్చిపోతున్నారు. ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి చూస్తున్నా నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ గలీజ్గా తిట్టుకుంటున్నారు, గలీజ్గా మాట్లాడుకుంటున్నారు, ఫోటోలు అన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఉన్న రోజులు కలిసిమెలిసి బాగుంటారు, ఒకరొకరు మూతులు నాక్కుంటారు, బాగా డబ్బులు పెట్టుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, తింటారు, తిరుగుతారు, భార్య భర్తలు కూడా ఉంటారు. ఆ విధంగా ఉన్న రోజులు అంత ప్రేమగా ఉంటారు. విడిపోయిన తర్వాత కూడా అదే విధంగా విడిపోవచ్చు కదా. ఏమొక వాడు నచ్చలేదో, వానికి ఏమో నచ్చలేదో, నచ్చినప్పుడు విడిపోవాలి, ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకోవాలి. ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా కానీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవడం దేనికి? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన గల్ఫ్కు దేనికి వస్తున్నాం, మనం వచ్చేటప్పుడు ఏమనుకోని ఇడికి వచ్చాం, జీవితాంతం వీళ్ళు తోడు ఉంటారా? కడదాకా మనకు తోడు ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు తోడు ఉండరు. మగోడైనా ఆడదైనా 100 మాటలు చెప్తారు. నీకు ఏం కావాలన్నా తెచ్చి పెడతా, నీకు ఇలా చూసుకుంటా, అలా చూసుకుంటా, నువ్వే నా దేవతవు, 100 మాటలు చెప్తారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదో ఒక రోజు ఇద్దరి మధ్య గలాట్ వచ్చిన రోజు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళు ఎక్కడెక్కడ ఫోటోలు దిగినారో ఆ ఫోటోలు, ప్రతి ఒక్కటి ఆ వాయిస్ మెసేజ్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, అన్నీ తీసుకొచ్చి టిక్టాక్లో పెట్టేయడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడం, బైసనం పాలైపోవడం. టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇండియాలో ఉన్న మన వాళ్ళు చూస్తే ఏమవుతారు? ఒకవేళ టిక్టాక్ వీడియోస్ అంటే మన ఇండియాలో చూడరు. కొందరు టిక్టాక్లో పెట్టిన వీడియోస్ కొందరు ఏం చేస్తారు, అదే పనిగా అవి డౌన్లోడ్ చేసుకొని పోయి ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తారు. ఇన్స్టాగ్రామ్ మన ఇండియాలో కూడా చూస్తూ ఉంటారు. పిల్లలు చూస్తే పిల్లలు ఏమనుకుంటారు, మా నాన్న ఈ పని చేయడానికా వెళ్ళింది, మా అమ్మ ఈ పని చేయడానికా గల్ఫ్కి వెళ్ళింది అనుకుంటే అవద్దు. మీరు తలకాయ ఎక్కడ పెట్టుకొని తిరుగుతారో? మనం వచ్చిన పని చేసుకొని మనం పోవాలి ఇంటికి. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా జీవితాంతం మన తోడు ఉండరు. మీలో ఉడుకు రక్తం ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకే వాడుకుంటారు. వయసు తగ్గిపోయిన తర్వాత మీరు నచ్చనప్పుడు పక్కన దుబ్బేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? మీరే. కొద్దిగా ఆలోచించుకోండి. ఈ కువైట్కి వచ్చిన తర్వాత
ఈ గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా పనులు చేసుకోండి. మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, మనం వచ్చిన పని చేసుకొని మళ్ళీ హ్యాపీగా మన ఇంటికి మనం వెళ్ళాలి, మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలి, మన ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడే మన సంసారం బాగుపడుతుంది, మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ సంపాదించే డబ్బులన్నీ వేస్ట్గా ఖర్చులు పెట్టేయడం, దీనిలకు పెట్టడం, దానిలకు పెట్టడం, రూములకు పెట్టడం, అవి ఇవి కొనేయడం, వేస్ట్ చేసుకుంటూ జీవితం అంతా ఇక్కడ నాశనం చేసుకుంటే మన బిడ్డలు రోడ్డును పడతారు, మన కుటుంబం రోడ్డును పడుతుంది. ఒకసారి ఆలోచించుకోండి. టిక్ టాక్ ఆన్ చేసిన ఇవే వీడియోస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన ఇవే వీడియోస్ వస్తున్నాయి. ఇంత దిగజారిపోయినారా? అందుకేనా ఇక్కడికి వచ్చింది మనం, ఈ గల్ఫ్కి వచ్చింది దానికేనా? ఇలాంటి పనులు చేయడానికా, ఇలా వ్యభిచారం చేయడానికా, ఒకరి కింద పడుకోవడానికా, ఒకరినొకరు తిట్టుకోవడానికా? ఇదేదో సినిమాల్లో స్టోరీలాగా అయిపోయింది. బట్టలు లేని వీడియోలు పెట్టడం, టిక్ టాక్లో నీచంగా పెట్టినారు వీడియోస్ అయితే. ఆ వీడియోస్ చూసి నేనే ఏంద్రా స్వామి ఇలా అయిపోయారు, ఇంతకీ మనుషులా దయ్యాలనిపించింది నాకైతే. ఎందుకు ఈ వీడియో చేశానంటే కొందరన్నా మారతారు. చాలామంది ఇంకా కొత్తగా కువైట్కి వస్తున్నారు, కొత్తగా ఆల్రెడీగా కువైట్కి వచ్చి ఉంటారు, కొందరన్నా మారతారు ఈ వీడియో చూసి అనేసి ఈ వీడియో అయితే చేశాను. ఎవరైనా సరే గల్ఫ్లో పనిచేసే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, టిక్ టాక్ దూరంగా ఉన్నారంటే, ఈ టిక్ టాక్ అనే దానికి దూరంగా ఉంటే బాగుపడతారు. ఈ టిక్ టాక్ దగ్గర అయినారా, టిక్ టాక్లో వీడియోస్ చేయడము, టిక్ టాక్లో లైవ్లు పెట్టడము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారడం, లవ్గా మారిన తర్వాత రూములకు వెళ్ళడం, ఆ రూముల్లో ఇలా అలా చేసుకోవడం, లాస్ట్కి నచ్చినప్పుడు ఆ వీడియోస్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, మళ్ళీ కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, గలీజ్గా మాట్లాడుకోవడం, ఈ విధంగా రోడ్డు పాలు అయిపోతారు. టిక్ టాక్ దూరంగా ఉంటే మీరు బాగుపడతారు. చూడండి, చూసే వరకే కానీ టిక్ టాక్లో వీడియో చేయడం కానీ, టిక్ టాక్లో లైవ్లు పెట్టడం కానీ ఇలాంటివి మాత్రం చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.